హే గాయ్స్, మీరు కానీ యూకేకి రావాలి అనుకుంటున్నారా? సో 2 సంవత్సరాల పాటు వచ్చేసి యూకేలో ఉండి వర్క్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకైతే సో నిజంగా ఇది ఒక మంచి అవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు. యూకే గవర్నమెంట్ వచ్చేసి మనకి యూత్ మొబిలిటీ వీసా బ్యాలెట్ సిస్టమ్ అయితే ఓపెన్ చేయబోతున్నారనమాట. సో ఆఫీషియల్గా డేట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో జూలై 22 1:30 PM స్టార్ట్ అయ్యి బ్యాలెట్ అయితే మనకి 24 జూలై 1:30 PMకి అయితే క్లోజ్ అవుతుంది అనమాట. యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ ఇదైతే మనకు వచ్చేసి. సో ఇది మనకి 48 అవర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా అప్లై అయితే చేయండి. సో దీనికి మనం ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు అప్లై చేసేటప్పుడు. అండ్ చాలామంది వచ్చేసి ఇక్కడ కూడా స్కామ్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. పర్ అప్లికేషన్ 5,000 10,000 అని మనీ కలెక్ట్ చేస్తూ. సో దేనికి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్గా మీరే అయితే అప్లికేషన్ వేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం మనకి 30 ఇయర్స్ అయితే లోపు ఉండాలి. సో 18 to 30 ఇయర్స్ అయితే ఏజ్ రిక్వైర్మెంట్. మీ బ్యాలెట్ సిస్టంలో మన నేమ్ కానీ పిక్ అయితే సో మనం వచ్చేసి సేవింగ్స్ అకౌంట్లో ఒక 3 lakhs దాకా చూపిస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనకు ఉండాల్సింది మినిమం వచ్చేసి పాస్పోర్ట్ అయితే ఉండాలి. సో ఈ బ్యాలెట్ సిస్టమ్ అప్లై చేయడానికి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అని అంటే నేమ్ యాజ్ పర్ పాస్పోర్ట్ అండ్ అలాగే వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీరు జాబ్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఐటీ జాబ్స్ కానీ లేకపోతే ఏ అదర్ జాబ్స్ వచ్చినా సరే చేసుకోగలం అనుకునే వాళ్ళకైతే 2 years అయితే తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.